హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి సంబంధించి 42% రిజర్వేషన్ ని కల్పిస్తూ జీవో నంబర్ 9 విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రిజర్వేషన్ విషయమై గతంలో ఇందిరా సహాని అనే ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకి సంబంధించి ఓవరాల్ గా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు 50% మించకూడదు. ఒకవేళ మించితే అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ స్వలాభం కోసమని స్థానిక ఎన్నికల్లో కొత్తగా బీసీలకి 42% రిజర్వేషన్ ని కేటాయిస్తూ జీవో నంబర్ 9 రిలీజ్ చేసింది. దయచేసి దీన్ని ఆపగలరు అనేసి వంగ గోపాల్ రెడ్డి అనే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ విషయమై కోర్టు ఈ రోజు విచారణకు ఆదేశించింది. వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విషయమై క్షుణ్ణంగా పరిశీలించి, ఇది ఆల్రెడీ హైకోర్టులో ఉంది, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి ఈ కేసును ఇక్కడ విచారించడం జరగదు, ఏమన్నా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి వంగ గోపాల్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే డిస్మిస్ చేశారు అన్న వార్త బయటకు వచ్చిందో అప్పటి నుండి బీసీ శ్రేణులు, ఇంకా కొంతమంది అల్లరి మూకలు, తిన్మర్ మల్లన్న టీము, వీళ్ళందరూ కలిసి ఒకటే హైరాణ చేస్తున్నారు. అన్ని మీడియాల్లో ఓడిన రెడ్లు అనేసి రకరకాల వార్తా ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ వాదోపవాదాలు జరగలేదు. అసలు విషయం ఏంది సుప్రీంకోర్టు పూర్తిగా తెలుసుకోలేదు. జస్ట్ సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది ఏంటి అంటే, ఆల్రెడీ ఈ కేసు విషయమై ఇంకా 2 పిటిషన్ వేశారు, అది హైకోర్టులో వేశారు. తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టులో పిటిషన్ ఉండగా ఆ పైకోర్టుకు మీరు రావడానికి చెల్లదు, అక్కడ మీకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేకపోతే అప్పుడు మా దగ్గరికి రండి అని చెప్పి సున్నితంగా చెప్పి పంపించేశారు. అక్కడికి ఎవరెవరు వెళ్ళారు? రెడ్డిల తరపున బుట్టెంగారి మాధవ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సుమన్ రెడ్డి, ఇలాగా ఇంకో 10, 15, 20 మంది రెడ్లు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఇలాగా మిగతా రెడ్లు, బీసీలు, ప్రభుత్వం తరపున కొంతమంది పెద్ద మనుషులు, మన మల్లయ్య, అదే చింతపండు నవీన్, ఆయన కూడా వెళ్ళినట్టున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఏమయ్యింది, ఈ రోజు ఏదో వస్తుంది, మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, మా వాళ్ళు మీన్స్ రెడ్లు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, సీఎం రేవంత్ రెడ్డి గారు భయపడింది ఏంది అంటే, ఇది వరకు ఇందిరా సహాని కేసు విషయంలో ఇలాగే 50% మించి స్థానిక ఎలక్షన్స్ రిజర్వేషన్స్ ఉంటే అక్కడనే ఆ జీవోని కొట్టిపడేశారు. జీవో నంబర్ 9 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బీసీలకు కేటాయించినటువంటి 42% రిజర్వేషన్లని ఇక్కడే సుప్రీంకోర్టు కొట్టేస్తుందేమో అన్న భయంలో వాళ్ళు ఉన్నారు. గతంలో కొట్టేయడం జరిగింది కదా, ఎలాగూ ఈసారి కూడా అంతే అవుతుంది అన్న ధీమాలో రెట్లున్నారు. అలాగే వెళ్ళారు, కూర్చున్నారు. లాస్ట్ లో జరిగింది కంప్లీట్ గా అనుకునే దానికి విరుద్ధంగా జరిగింది. హైకోర్టులో ఈ కేసు ఉండగా, అక్కడ పెండింగ్ లో ఉండగా మీరు మా దగ్గరికి ఎట్లా వచ్చారు అనేసి డిస్మిస్ చేయడం జరిగింది. ఇంతవరకు చాలా బాగుంది, సూపర్, నిజమే కదా. అది కూడా ఒకసారి హైకోర్టులో రాష్ట్రంలో కేసు ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళొద్దు, బట్ వెళ్ళిండ్రు, పర్వాలేదు. అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంది అంటే, ఆల్రెడీ గతంలో ఒకసారి జరిగింది, ఈసారి కూడా జరిగిద్దేమో అనుకొని వెళ్ళారు. ఓకే, అయిపోయింది. ఇది చూసి చాలా మంది నేను వస్తూ ఉంటే టపాకాయలు కాలుస్తున్నారు. మేమే గెలిచినాము, బీసీలే గెలిచినారు, 42% రిజర్వేషన్ వచ్చింది, అయిపోయింది, ఇంకా కేసు కొట్టేశారు, రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంకా రెడ్లు ఏం చేయలేరు, మేము తంతాము, గుద్దుతాము, నరుకుతామని మళ్ళీ స్టార్ట్ చేశారు. సరే, ఇక్కడ ఇంత జరిగితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజు కేసు గెలిచింది రెడ్ల, రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు మీరు మాట్లాడిన మాట ఏంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం అయ్యిండు అంటే రెడ్లందరూ సీఎం అయినట్టే, అదే కదా మీరు చెప్తున్నారు. ఈ రోజు బీసీలు కేసు గెలిచారా, ఓసీలు కేసు గెలిచారా, రెడ్లు గెలిచిందా, బీసీలు గెలిచిందా, రాష్ట్ర ప్రభుత్వం గెలిచిందా, రెడ్లు గెలిచిందా? నిజంగా నాకు అసలు అర్థం కావట్లేదు. మా తమ్ముళ్ళు చెప్పాలి ఇప్పుడు, బీసీ సోదరులు. ఇన్ని రోజుల నుండి మీరు బనాయిస్తుంది, మీరు అంటున్న మాటలేంది, తెలంగాణ సీఎం ఒక రెడ్డి అంటే రెడ్లే సీఎం అన్నట్టు అని మాట్లాడిను. ఇప్పుడు మా రెడ్డి అయినా గెలిచిండు కదా అంటే మేము గెలిచినట్టేనా? మరి కేసీఎస్ అయిన పరిస్థితి ఏంది? గోపాల్ రెడ్డి కూడా రెడ్డియే కదా, ఓడిపోయింది రెడ్డియే కదా. ఇప్పుడు గోపాల్ రెడ్డి ఓడిపోయినందుకు ఓడిపోయినామా, రేవంత్ రెడ్డి గెలిచినందుకు గెలిచినామా? మా క్లారిటీ లేదు. ఇక్కడ గెలిచింది బీసీలా, ఓసీలా? మరి సీఎం గెలిచిండా, 42% రిజర్వేషన్స్ గెలిచినాయా? కాగా ఆలోచించండి.
దీనికోసం ఈ కేసు కోసం అని బీసీలకు సంబంధించిన కేసు కోసం అని రేవంత్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్ళాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్ళాలా కదా? వాళ్ళు ఎట్లాగో రెడ్లకే సపోర్ట్ చేస్తారు కదా. ఒకవేళ వెళ్ళినా రెడ్ల సైడ్ కూర్చోవాలి కదా. ప్రభుత్వం సైడ్ ఎందుకు కూర్చుంటారు? బీసీలకు సంబంధించిన చట్టం సైడ్ ఎందుకు కూర్చుంటారు? ఇది మన తెలివితేటలు. ఇక్కడ ఎవరు ఓడడము ఎవరు గెలవడము అన్నది పాయింట్ కాదు. చట్టబద్ధంగా ఉండాలా, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలా. ఒకవేళ బీసీలకి 42% రిజర్వేషన్ కావాలి అంటే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెచ్చుకొని తద్వారా మీరు మీ హక్కులను సాధిస్తే ఇక్కడ ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు. పోయిందే దొడ్డిదారి. అర్జెంట్ కావాలని ఆవిడెళ్ళి రైలు రోకో అంటది, రైళ్ల కడ్డంగా కూర్చుంటా అంటది. ఈ తీర్మానం మళ్ళీ ఇంకేదో మాట్లాడతారు. కానివ్వండి బీసీలకు అన్యాయం జరిగింది, అయ్యో మేము చచ్చిపోతున్నాము, మాకు టార్చర్ అవుతుంది, మేము అనుభవించలేకపోతున్నాం, మమ్మల్ని తొక్కేస్తున్నారు మొత్తమే అని మీద పడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏం చేస్తారు? ఎలక్షన్స్ టైం అవుతోంది, ఏదో ఒకటి కానివ్వండి అనేసి జీవో నంబర్ 9 తీసుకొచ్చారు. అది ఎక్కడ ఆమోదం లేనటువంటి పనికిరాని జీవోని తీసుకొచ్చి పెడితే ఈ రోజు ఇక్కడ కొట్టేశారు కదా. సారీ కొట్టేయలేదు, జస్ట్ డిస్మిస్ చేసి మీరు హైకోర్టులో చూసుకోండి అని చెప్పారు అంతే. ఎల్లుండి 8th రోజు హైకోర్టులో ఉంది కేసు. ఆ రోజు గెలిస్తే కదా గెలిచినట్టు. ఇప్పుడే ఎందుకంత సంబరాలు చేసుకుంటున్నారు? ఆ సంబరాలు చేసుకుంటేదో వెళ్ళి రేవంత్ రెడ్డికి పాలాభిషేకమో పూలాభిషేకమో చేయొచ్చు కదా. ఆయన రెడ్ ఆయన కదా, చేయొద్దు. ఇట్లా తొందరపాటు పనులు మానేయండి. నిన్నటి వరకు మాట్లాడింది ఒకటి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గెలిచారు, రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది, సుప్రీంకోర్టు తిరస్కరించింది, ధర్మాసనం తీసి పక్కన పడేసింది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక 2 days వెయిట్ చేయండి. నిజంగానే చట్టబద్ధంగా ఉంది, బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే రెడ్లందరూ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మీరు ఎంత ఎగిరినా వచ్చేది ఏం లేదు. రేపు మీరు 42% ఇచ్చి మీరు పోటీ చేసినా కూడా కంపల్సరీ మా ఓట్లు కావాలి. ఏమో ఈ 1-2 ఓట్లతోనే గెలుస్తారేమో కాదా, ఆలోచించండి. ఫైనల్లీ ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం గోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కేసుని డిస్మిస్ చేసి పక్కన పెట్టేసింది. ఈ 42% రిజర్వేషన్లలో అసలు ఏం జరుగుతుంది అంటే రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వం కరెక్టా, లేదు ఇది చట్టానికి విరుద్ధంగా ఉంది అంటే రెడ్డి జాగృతి టీం బుట్టంగారి మాధవరెడ్డి గారు చేసినటువంటి పోరాటం కరెక్టా అన్నది ఇంకొక 2 రోజుల్లో 8th రోజు ఈ టైం కల్లా తెలిసిపోతుంది. ఒకవేళ 42% రిజర్వేషన్లు ఓకే, రెగ్యులేసిందే కరెక్ట్ కాదు అని గనక హైకోర్టు చెప్తే ఎల్లుండి మనకి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరికీ కావాల్సింది అదే కదా. అప్పటి వరకు ఓపిక పట్టండి. అనవసర పక్క వాళ్ళ పైన నిందలేసి మీకు మనశ్శాంతి లేకుండా పక్కాలకి మనశ్శాంతి లేకుండా చేయకండి. గట్టిగా ఎగిరారనుకోండి, ఎలాంటి తీర్పు ఉల్టా వచ్చిందనుకోండి, బొక్కబోర్ల పడతారు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుందాం. మనం మాత్రమే బాగుండాలి అని ఎప్పుడు కోరుకోవద్దు. థ్యాంక్ యూ.